పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నీ పలికిన పవహరమగునట పలికెదవే రెండుగాద పలుకగనేలా. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నీ పలికిన పవహరమగునట పలికెదవే రెండుగాద పలుకగనేలా. వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణాసాగరుడైన శ్రీరామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడు. వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయట. అందుచేత భాగవతాన్ని వ్రాస్తాను అని పోతనామాచు చెప్తూ ఉన్నాడు. కొందరు తెనుగు గుణమగు కొందరకును సంస్కృతంబు గుణమగు రెండుం కొందరి గుణములగు నేనందర మెప్పింతు కృతులనయ్యెడలన్. తెలుగు పదాలతో పూర్తి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి, సంస్కృత పదాలతో వ్రాసినవి మరి కొంతమందికి నచ్చుతాయి, ఇంకొంతమందికి రెండు రకాల పద ప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరూ మెచ్చుకునేలా భాగవతం అందరీకరిస్తాను అని పోతనామాచుడు ప్రథమ స్కందంలో ప్రార్థనా పద్యంలో చెప్తూ ఉన్నాడు. మనకి ధన్యవాదం.